అదే ఒక్కసారి అందరు కుదిపోయే 2020లో ఎన్ని ఘటనలు అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఈయన జగన్ వెళ్ళడానికి ముందు నిన్న చంద్రబాబు వెళ్ళారు. అంతకుముందు మా కార్మిక సంఘాల మిత్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. 170 యాక్సిడెంట్స్ జరిగాయని చంద్రబాబు చెప్పిన లెక్క. 170 ఇది చాలా ఒక ఏడాది అట్లా కాలంలో. సో ఇవి నిన్న జరిగింది చూస్తే కనుక హోంమంత్రి అనిత ఒక ప్రకటన చేశారు, అది ప్రమాదం కాదు, ఫలానా సొల్యూషన్ అక్కడి నుంచి ఇక్కడికి మార్చేటప్పుడు జరిగింది, లీక్ అయ్యింది. అదే కదా ప్రమాదం అంటే. అటువంటి వాటిలో కనీసమైన భద్రత ఎందుకు పాటించడం లేదు? అక్కడ వాతావరణ కాలుష్యం, ప్రాణాలకు భద్రత, రెండవది ఇతరమైన అంశాలు కూడా ఉంటే పారిశ్రామిక భద్రత అనేది చాలా ఘోరంగా ఉంది. ప్రతిసారి జగన్ మీద కూడా అప్పుడు అదే విమర్శ వచ్చింది, ఇప్పుడు కూడా అదే. మీరు నిన్న చంద్రబాబును మా విలేకరు ఒక ఆయన అడిగాడు ఏమనంటే, ఇప్పుడు మీరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక మీరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎక్కడికి పోతుంది అని అడిగారు. నిజంగా అది ముఖ్యమైన ప్రశ్న. మీరు మన సంగతి వదిలేయండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడింది మీరు చూస్తే కార్మికుల భద్రతకు దీనికి రెండింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఈ విధానాలనే ఎక్కువ భాగం ఎన్డీఏ ఆయన భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ రూపొందించినవే. ఈరోజు మీరు ఒక పత్రికలో పతాక శీర్షిక చూస్తే భద్రతకు పెట్టుబడులకు సమాన ప్రాధాన్యం అని. కాదండి, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. భద్రతకు పెట్టుబడులకు సమాన ప్రాధాన్యత ఎలా ఇస్తామండి వాస్తవానికి? సో ఈ ప్రమాదాలన్నీ మనకు చేస్తున్న హెచ్చరిక ఏంటంటే ఉద్యోగుల పని గంటలనండి, భద్రతా ప్రమాణాలనండి, ఎప్పటికప్పుడు జరగాల్సిన తనిఖీలనండి, తప్పు చేసిన వాళ్ళకు శిక్షలనండి. మనము యూనియన్ కార్బైడ్లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగితేనే దానికి బాధ్యుడైన వాడు అండర్సన్ అనేవాడు పారిపోవడానికి మన ప్రభుత్వమే అప్పుడు ఎవరు వీళ్ళు కాదని సహకరించారు. కాబట్టి యాజమాన్యాల పట్ల కఠినంగా ఉండాలి. ఎందుకంటే ఉద్యోగులు కార్మికులు ప్రాణాలతో అది ప్రాణాలతో కూడా రెండు ఉండాలంటే ఇప్పుడు ఆ విలేకరికి చంద్రబాబు అన్నదేంటి, అందరూ ఉపాధి అడుగుతున్నారు, మీరు సిద్ధాంతాలు మాట్లాడితే కుదరదు, నేను ప్రాక్టికల్గా మనం చూడాలి, రెండూ ఉండాలి. కానీ మొదటిది ప్రాణం కంటే విలువైంది ప్రపంచంలో ఇంకేమీ లేదు. ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఉపాధి కల్పించండి, వాళ్ళకు సదుపాయాలు కల్పించండి, కానీ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది వర్కర్స్ ఆర్ ఎంప్లాయీస్. ఇది మొదటిది. ఆ విషయంలో నిన్న కూడా లోపం ఉందని హోంమంత్రి చెప్పిన దాన్ని బట్టే, అంటే ఆ స్టాండర్డ్లో ఉండే వాళ్ళని పెట్టకపోవడం, ఎక్స్పర్ట్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేయకపోవడం కంపెనీల బాధ్యత కదా. కంపెనీల బాధ్యత. కంపెనీలను తనిఖీ చేయాల్సింది, కంపెనీల వ్యవహారాలు చూడాల్సింది ప్రభుత్వమే కదా. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటికీ ఏం జరుగుతుంది? హడావుడి కనిపిస్తుంది, వెళ్తారు వాళ్ళు వీళ్ళు, అంతా అయిపోతుంది. యూనియన్ల ఘోష అలాగే అందులో విశాఖపట్నం ఇప్పుడు మీరు ప్రశాంత నగరం అది ఇది అన్నప్పుడు మరి ఇలాంటివి జరుగుతుంటే ఎలా కుదురుతుంది? చాలా పొటెన్షియల్ ఉన్న ప్రాంతాన్ని మీరు సరైన మార్గంలో పెట్టాలి. సరే, ఎట్లాగైనా ₹1,00,00,000 మేము సహాయం చేస్తాము అని చెప్పారు. ఓకే, అది ఎప్పటి లోపల ఈరోజు జగన్ వెళ్ళారు. సరే, జగన్ వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదా ఉన్నా ఉండకపోయినా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళారు, మాట్లాడారు. కానీ వారంలో ఈ పరిహారం అందకపోతే మటుకు లేదు, వారం నేను సమయం ఇస్తున్నాను అన్నారు. ధర్నా కూడా చేస్తాను అన్నారు. రెండోది మా వైఖరి వేరుగా ఉంది, వీళ్ళ వైఖరి వేరుగా ఉంది, వీళ్ళు యాజమాన్యంతో ఇదవుతున్నారన్న పద్ధతిలో ఆయన ఆరోపణలు చేశారు. ఇలాంటివి నిజంగా ఎవరున్నా జరగకూడదు. అప్పుడు కూడా అసలు యాజమాన్యం మీద జగన్ ఏం చర్య తీసుకోవాలి. అప్పుడు కూడా ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చి ప్రభుత్వ రంగంలోకి దిగి ప్రభుత్వ హడావుడి చాలా ఎక్కువగా ఉండింది. సో నేను అనేది ప్రభుత్వం మారుండొచ్చు, ఇప్పుడు ఈయన వచ్చినా కానీ ఆయన మళ్ళీ వెళ్ళినా కానీ కార్మికుల భద్రత, వాళ్ళ మీద తగిన చర్య, ఇలా భవిష్యత్తుకి ఏంటి టాస్క్ ఫోర్స్ ఏంటి? మీరు ఇప్పుడు ఒక కమిటీ వేస్తున్నాం అన్నారు చంద్రబాబు గారు. ఆ కమిటీ అక్కడ పనిచేసే వాళ్ళు, చుట్టుపక్కల జీవించే వాళ్ళ అభిప్రాయానికి అత్యధికమైన విలువ ఇవ్వాలి. సో దీన్ని రాజకీయం కంటే కూడా మానవ కోణము, పని వాళ్ళ కోణము, ప్రజలు చుట్టుపక్కల అది చాలా కీలకం. లేకపోతే చాలా ప్రమాదాలు పొంచున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీలో కూడా ఒకటి జరిగాయి, కానీ వీటి అన్నింటిలో ఫార్మాసిటీలో వరుసగా ఇది 6 డజను ఎన్నో జరిగాయి. ఎందుకు జరుగుతున్నాయండి? ఇదేమి ఎక్కడ అడవిలోనో మారుమూల ప్రాంతం కాదు, సదుపాయాలు లేనిది కాదు, అధినేతలందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి చాలా హెచ్చరిక, ఇప్పటికైనా హెచ్చరికగా తీసుకోకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్, టవర్ ఆఫ్ డూయింగ్ అవన్నీ ఓకే, డూయింగ్ విత్ సెక్యూరిటీ.
సార్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశాన్ని మొదలు పెడితే ఇంకా అది కంటిన్యూగా ఇంకా దాని మీదే మాట్లాడుతుంటారా? ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు, ఇప్పుడు ఏ అంశం వచ్చినా రెడ్ బుక్ తప్ప ఆయన వేరేది మాట్లాడట్లేదు. మాట్లాడడం మొదలు పెడితే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర కలుపుతున్నారు దాన్ని. ఏంటి రెడ్ బుక్ ఆయన భయపిస్తున్నదా, లేకపోతే రెడ్ బుక్ని ఒక భూతంలా చూపించే ప్రయత్నమా? ఏమో భూతం అనండి, లేకపోతే పంచభూతం అనండి, లోకేష్ కూడా అదే అమలు అవుతుంది ముమ్మాటికి. అది నేను ప్రజల మ్యాండేట్ ఇచ్చింది రెడ్ బుక్ కానీ లోకేష్ చెప్పారండి. చెప్పారు కదా, మంత్రి యువ నాయకుడు దాదాపు కీలక నేత ఆయన. ఇప్పుడు మిగిలిన మంత్రులందరూ ఒక ఎత్తు, నిండు చంద్రుడు ఒకవైపు అన్న పద్ధతిలో అక్కడ కథ నడుస్తూ ఉంది. పైగా ఆయన స్వయంగా మ్యాండేట్ ఈజ్ ఫర్ ది రెడ్ బుక్ అని లోకేష్ చెప్పిన తర్వాత ఇప్పటికీ ఒకటి రెండు చాలా చర్యలు తీసుకున్న తర్వాత ఇంకోటి రెడ్ బుక్ కోసం పెట్టిన పోస్టర్స్లో ఇవన్నీ చేయడానికి 10 ఏళ్ళు మాకు కావాలని కూడా తెలుగుదేశం పార్టీ అనేక చోట్ల 10 ఏళ్లలో మాపు తెస్తా, 5 ఏళ్లే కదా అధికారానికి 10 ఏళ్ళు. కాబట్టి రెడ్ బుక్ వాళ్ళు అలాగే వినియోగిస్తున్నారు, వీళ్ళు కూడా దాన్నే ప్రధానంగా తీసుకొస్తున్నారు. జగన్ భయపడుతున్నాడా, దాన్ని చూపించి ప్రజలను భయానికి గురి చేయాలనుకుంటున్నాడా తెలియదు. కానీ రెడ్ బుక్ అయితే దాని చుట్టూ రాజకీయం నడుస్తుంది. పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా వైసీపీ? ఖచ్చితంగా అంతే కదా. అంటే మీరు వాళ్ళ హామీలు వాళ్ళు అమలు జరపకుండా రెడ్ బుక్ ఏంటి? వాళ్ళ హామీలు అమలు చేయాలి కానీ ఎంతసేపటికి మమ్మల్ని అరెస్ట్ చేయటం, మా మీద కేసులు పెట్టడము, లేకపోతే మాది చేయటము, ఈ రెడ్ బుక్ అధికారులు ఇదేనా అనేది వాళ్ళు పోస్ట్ చేస్తున్న ప్రశ్న. సో దానికి వాళ్ళు ఇస్తున్న ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానం ఏంటంటే తమ వాగ్దానాలు అమలు చేసే చిత్తశుద్ధి శక్తి లేదు కాబట్టి డైవర్షన్ కోసం రెడ్ బుక్ తీసుకొస్తున్నారు అనేది. కాబట్టి రెడ్ బుక్ టార్గెట్ అనే దాంట్లో డైవర్షన్ కూడా ఉంది ప్రభుత్వానికి, దాని మీద జరగాలని చూస్తున్నారు. అందుకే జగన్ కానీ దాన్ని పదే చెప్తున్నారు. మూడోది కూడా ఇంకో కోణం కూడా ఉండొచ్చు. సాధారణంగా ప్రజాస్వామ్యంలో పద్ధతి ప్రకారం వెళ్ళాలి, కక్ష సాధింపొద్దు, అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. కాబట్టి ఇవన్నీ ఆ దిశలో దారి తీస్తున్నాయి. ఢిల్లీలో కూడా వెళ్ళి ర్యాలీ చేసి వచ్చారు కదా. సో అలాంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వదలుచుకున్నారు, రెడ్ బుక్ మెసేజ్. రెడ్ బుక్ ద్వారా ఇవన్నీ కూడా కాల రాసి మా మీద సాగిస్తున్నారు, కక్ష సాధింపు అనే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నట్టు కనిపిస్తుంది. అది వ్యూహమే. ఓకే సరే, ఏంటి జరుగుతున్నాయి ఘటనలు, అవి వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా, మాకు ఇష్టం లేదు, అందరూ ఇష్టం లేదు అన్నారు. అదేదో సామెత చెప్పినట్టుగా అక్కడ అది మటుకు మాయమైపోతుంది. సరే, ఏంటి గడప నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్షాళన మొదలుపెట్టారు, చాలా మందికి పదవులు ఇచ్చారు ఆయన పార్టీకి సంబంధించి. సో ఎలా చూడాలి, ఇంకా పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికలకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా ఎప్పటి నుంచి? అసలు ఏంటి వారు మొన్ననే కదా ఎన్నికలు, ఇంకా 3 నెలలు కూడా పట్టుమని 100 రోజులు శత దినోత్సవం కూడా జరగలేదు, అప్పుడే వచ్చే ఎన్నికల గురించి. అంటే మన రాజకీయ పార్టీలు, మన వ్యవస్థ ఎలా తయారైందంటే ఇది ఒక కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ లాగా, ఫ్రమ్ ఎలక్షన్ టు ఎలక్షన్, అగైన్ ఎలక్షన్, నెక్స్ట్ ఎలక్షన్ అని ఇంతే తప్ప కమిట్మెంట్ ఇది పబ్లిక్ మూవ్మెంటు, తర్వాత రాజకీయ బాధ్యతలు, విధానపరమైన అంశాలు, వీటి మీద ఫోకస్ దాదాపు ఉండట్లేదు. వాస్తవంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా అనేక సమస్యలు మీరు చేయాలి. మొన్న నేను విజయవాడ వెళ్ళాను, అక్కడ ఆ రోజు వాలంటీర్ల ర్యాలీ జరుగుతుంది, నిన్న కూడా సచివాలయం వాళ్ళు ఏదో చేశారు, ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు వాళ్ళు విధానపరంగా ఏం రావాలని చెప్తున్నారు, నిరుద్యోగులు, ఈ విషయాలకనే కదా ప్రతిపక్షం పని చేయాలి. వీటి బదులు వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి, ఇప్పటి నుంచి వ్యూహం అని. వీళ్ళు గెలిచి ఓడిన వాళ్ళు అంటే సరే మళ్ళీ రావాలని,